అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు యూట్యూబ్, ఇన్స్టాను, తెలుగు సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. ఇప్పుడు కష్టపడ్డారు, ఫలితం దక్కింది, సక్సెస్ఫుల్గా పచ్చళ్ళ వ్యాపారం లీడ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. దేశ విదేశాలకు తమ పచ్చళ్ళు పంపేవాళ్ళు 3 ఆర్డర్లు 6 పార్సిల్లు అన్న మాదిరిగా వ్యాపారం సాగిపోయింది ఎన్నాళ్ళు. బట్ వీళ్ళ పచ్చళ్ళ ధరలు కొంచెం ఎక్కువే ఉంటున్నాయి అనేది కూడా వాస్తవమే. అంత మాత్రానికే, ఆ మాట అన్నంత మాత్రానికే తట్టుకోలేకపోతే ఎట్లా? ఇంకా వీళ్ళు బిజినెస్ ఎట్లా చేస్తారు? బేసిక్గా ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఓ వెబ్సైట్ పెట్టారు. యూట్యూబ్, ఇన్స్టా ప్లాట్ఫామ్స్లో కూడా సొంతంగానే 3 సిస్టర్స్ 3 ప్లాట్ఫామ్స్ని పెట్టి సొంతంగానే ప్రచారం చేసుకుని బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. పచ్చళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తోందని అనుకున్నారు తప్ప వీళ్ళ బిజినెస్ సక్సెస్కు బేస్మెంట్ ఏంటో మర్చిపోయారు, లేదంటే సరిగా అర్థం చేసుకోలేకపోయారేమో. వీళ్ళ పచ్చళ్ళకు క్వాలిటీతో పాటు మంచి మాట తీరే బేస్మెంట్. ఎస్, నిజం. ఎందుకంటే కేవలం వీళ్ళపై నమ్మకంతోనే వీళ్ళు చెప్పే మాటలు విని వీళ్ళ ప్రొడక్ట్స్ కొంటున్నారు. కాస్త ధర ఎక్కువ ఉంది అంటే అంత ఆయాసంతో ఊగిపోయి నోటుకొచ్చిన బూతులన్నీ వాడేసి పైగా అవతల వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టేలాగా చాలా 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 దారుణంగా, దరిద్రంగా మాట్లాడడం ఏంటి? అన్ని బూతులు తిట్టినందుకు వీళ్ళపై అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసు కూడా పెట్టొచ్చు. ఇంటెన్షనల్గా అవమానిస్తూ, ప్రొవోక్ చేస్తూ, తిట్టి అవమానించారని ఆ ఫిర్యాదులో చెప్పొచ్చు. వీళ్ళ పచ్చళ్ళకి వీళ్ళే బ్రాండ్. అలాంటప్పుడు ఆ బ్రాండ్ను గొయ్యి తీసి 1000 అడుగుల లోతులోకి వీళ్ళే ఇప్పుడు పాతరేసుకున్నారు. పచ్చళ్ళ వ్యాపారం సూపర్ సక్సెస్గా నడిపించుకున్న వీళ్ళే ఇప్పుడు నోటి తీటతో పచ్చడైపోయారు. నాకు తెలిసి దీని ప్రభావం వీళ్ళకి మామూలుగా ఉండదు. చాలా చాలా గట్టిగానే వీళ్ళ పికిల్ బిజినెస్పై పడుతుంది. పడదు అనుకుంటే అది వీళ్ళ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పచ్చళ్ళు వెళ్ళలేని చోటికి కూడా వీరి బూతులు అయితే వెళ్ళిపోయాయి. ఇక్కడ అమ్మాయి తిట్టిన తిట్ల దండకం ఒక లెక్క అయితే, కొంచెం రేటు ఎక్కువ ఉంది అన్నందుకు తిట్టడం మరీ విన్న వాళ్ళందరికీ మండిపోయేలా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వ్యాపారం చేయాలని బరిలోనికి దిగారు, చేస్తున్నారు. వ్యాపారం అన్నాక బేరసారాలు కామన్. బేరం ఆడద్దు, మేము పెట్టిందే ధర అన్నప్పుడు ఆ విషయం చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది కదా. ఏం చెప్పామన్న దానితో పాటు ఎలా చెప్పామన్నది కూడా ఇంపార్టెంట్ కదా. అంతేగాని అడిగినోడు ఫ్యామిలీ, లవరు, పెళ్ళాం, తల్లి మీదకి వెళ్ళిపోయి అవమానించడం ఏంటి? తిట్లదండకో ఈ బాబోయ్ మనం వినలేము అనలేము అన్న మాదిరిగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఎలా పడితే అలా తిట్టేస్తే ఎట్లా? వీళ్ళ తిక్క కాకపోతే. వీళ్ళు పచ్చళ్ళ కోసం కొనే రొయ్యలో, చేపలో, చికెనో, మటనో, కూరగాయలో బేరం ఆడకుండానే ఎంత ధర చెబితే అంతకి కొనేస్తారా ఏంటి? మరి ఎందుకంత ధర చెబుతున్నావు, కాస్త తగ్గించవచ్చు కదా అని గద్దిస్తారు కదా. వీళ్ళు ముడిసరుకులు కొని తెచ్చుకునేటప్పుడు బేరం ఆడతారు కదా. ఈ సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయావు అమ్మ తల్లి? ఇప్పుడు ఏమైంది? ఎన్నాళ్ళు ఆదరించిన వాళ్ళ నుంచే వ్యతిరేకత వచ్చేసరికి దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ట్రోలింగ్ దెబ్బకు ఫోన్ స్విచ్ ఆఫ్తో పాటు ఆర్డర్స్ తీసుకునే వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకున్నారు. ఇన్స్టాలో కొందరు అప్రోచ్ అయ్యే వాళ్ళకు కొత్త ఆర్డర్స్ తీసుకోవడం లేదంటూ ఓ మెసేజ్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి వీళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. కేవలం నోరు జారడంతో తెచ్చుకున్న ట్రోలింగ్ నెగిటివిటీ దెబ్బకు అలేఖ్య చిట్టి పికిల్స్ టెంపరీగా షట్ డౌన్ అయిపోయింది. ఇన్స్టాలో మరో మెసేజ్ కనిపిస్తోంది. పేరు నాదైనా వెనక ఉన్నది నాన్నగారే. ఆయన దీన్ని స్థాపించి మాకు ఒక దారి చూపారు. ఆయన ఎక్స్పైర్ అయ్యాక 12 రోజులు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వాలనే పరిస్థితి మాది. నాన్నగారు లేకపోవడంతో ఇంటిని నడిపించాల్సిన బాధ్యత మాదే. కస్టమర్లు దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని నాన్నగారు చివరి రోజుల్లో చెప్పారు. ఆయన కోసమైనా ఈ పికిల్స్ బిజినెస్లో ఉన్నంతకాలం మంచి క్వాలిటీతో ఇస్తాం అని మెసేజ్ అయితే ఉంది. తండ్రి మంచి వ్యాపారం చూపించారు వీళ్లకు. కస్టమర్లే మనకు దేవుళ్ళు అని అంతకంటే మంచి మాటలే చెప్పారు. కానీ ఆయన మాటలను పూర్తిగా పెడచవని పెట్టేస్తే ఎట్లా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది మర్చిపోయారు పాపం. నోరు జారి మొత్తానికే షట్ డౌన్ చేసుకున్న స్థాయికి చేతులా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఈ ఇన్సిడెంట్లో నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, తప్పులు చేయడం మానవ సహజ లక్షణం. బట్ తప్పైపోయింది, క్షమించండి. వేరే దగ్గర ఎక్కడో చూపెట్టాల్సిన నా ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ ఇతనిపై చూపెట్టేశాను అని ఒక్క మాట చెబితే వీళ్ళకి పడే డామేజ్ చాలా వరకు తగ్గి ఉండేది. కానీ వీళ్ళ మూర్ఖత్వమో తెలియదు, అమాయకత్వమో తెలియదు, కానీ ఎంతవరకు ఆ పని చేయలేదు. నోరు జారారు, పొరపాటు జరిగిపోయింది. సో ఒక క్షమాపణ చెప్పేసి ఉంటుంటే బాగుండేది. అది చెప్పకపోవడంతో ఏకంగా షట్ డౌన్, ప్రస్తుతానికి టెంపరీ షట్ డౌన్ అయింది. ఇంకా పూర్తిగా షట్ డౌన్ చేసుకునే పరిస్థితి ఎలాగే తెచ్చుకుంటారేమో. జీవితం నేర్పించే లాజిక్ ఒకటేనబ్బా, ఓడిపోతే ఓడిపోయాను అని ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా ఒప్పేసుకోవాలి. తప్పే ఉంది. అప్పుడే జనం క్షమించేసి సరిసరిలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి అని మన బాలయ్య బాబు స్టైల్లో అనుకుని మరోసారి చూసుకుందాంలే అని పెద్ద మనసుతో మరో అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తారు. లేదంటే ఇది ఎన్నేళ్ళైనా జనం వెర్సెస్ మనం అన్నట్టుగా రచ్చ కొనసాగుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కష్టపడి ఎదిగిన కొంతమందిని చూస్తే నిజంగానే జాలేస్తుందబ్బా. సక్సెస్ రాగానే ఏదో అద్వితీయ శక్తులు మనం
ఆకాశం నుంచి ఊడిపడ్డం అన్నట్టుగా మిస్టేక్స్ చేసేసి అడ్డంగా బుక్ అయిపోతూ ఉన్నారు. మొన్న ఫన్ బకెట్ భార్గవ్ అనే కుర్రాడని చూసాం. సోషల్ మీడియా అప్పుడప్పుడే జనబాహుల్యంలోకి వస్తున్న టైంలో కరెక్ట్గా వాడుకొని బాగా పాపులర్ అయ్యాడు. చాలామందిని తనతో పాటు పాపులర్ చేశాడు. ఫేమ్ను క్యాష్ చేసుకున్నాడు. బట్ దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు. రెచ్చిపోయి ఎరగబడి చివరికి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. మొన్న మధ్య బాగా పాపులర్ అయిన ఆర్జీబీ డూప్ ఒక అమ్మాయి అబ్బాయి కూడా అంతే. యూట్యూబ్ సిరీస్లతో బాగా పాపులర్ అయ్యారు. కానీ వయసు కాని వయసులో చేయకూడనివి చేస్తూ వాటిని రికార్డులు చేసి తీరా అవి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ముఖం చూపించుకోలేక ఇప్పుడు భయంగా వీడియోలు చేయాల్సిన దుస్థితి వాళ్ళకు వచ్చింది. వాళ్ళే తెచ్చుకున్నారు. అలాగే మరో కుర్రాడు స్లో మోషన్లతో తెగ హడావిడి చేశాడు. ఫన్ బకెట్ భార్గవ్ టైంలోనే ఆ కుర్రాడు కూడా తెగ పాపులర్ అయ్యాడు. శుద్ధులు చెప్పాడు. చివరికి ఓయో రూమ్ లో బుక్ అయి తర్వాత కనిపించకుండా పోయాడు. అప్పుడప్పుడు కనిపించాలని ప్రయత్నం చేస్తున్నా అంతా అయిపోయాక ఇంక చేస్తే మాత్రం ఏం లాభం. అలాగే 5 ఏళ్ల కిందట నెల్లూరుకు చెందిన రఫీక్ షేక్ అనే కుర్రాడు కూడా ఇంతే. టిక్ టాక్ తో బాగా పాపులర్ అయ్యాడు. మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సంపాదించాడు. బట్ చిన్న వయసు, అదే టైంలో పెద్ద పాపులారిటీ వచ్చేసరికి మేనేజ్ చేసుకోలేకపోయాడు. అప్పటికే అతనిలాగే టిక్ టాక్తో వెలిగిన సోనియా కేతావత్ అనే అమ్మాయితో దోస్తానా కుదరడం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడడం, ఆమెతో కలిసి నెల్లూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ విన్యాసాలు చేసుకుంటూ వెళ్ళి పెద్ద ప్రమాదానికి గురయ్యారు. రఫీ బైక్ వెనక్కి కూర్చున్న ఆమె తీవ్రంగా గాయపడి అప్పుడే చనిపోయింది. బీటెక్ పూర్తి చేసి సినిమాల్లోకి వెళ్ళాలి అనేది తన డ్రీమ్ అంటూ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు అప్పటికే ఆమె ఇచ్చింది. బట్ అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. దీనికి కారణం రఫీయేనంటూ పెద్ద ఎత్తున దుమారం లేచింది ఇదే సోషల్ మీడియాలో. ఏ సోషల్ మీడియాలో వాళ్ళకైతే ఫేమ్ వచ్చిందో, పాపులారిటీ వచ్చిందో, ఆదరించారో అక్కడే వాళ్ళు అటు ఇటు తేడాగా చేస్తే ఏదైనా ఇష్యూ కానీ కాస్త రాంగ్ అయిందంటే నెగిటివిటీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కారణం రఫీయే అంటూ, ఎందుకంటే వీళ్ళిద్దరూ బైక్పై వెళుతూ విన్యాసాలు చేస్తూ తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో అంతా తిట్టారు. దీంతో రఫీ పాపులారిటీ మొత్తం పోయింది. చివరికి అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా బ్యాడ్ లక్. ఫైనల్గా ఇప్పుడు చూస్తే బెట్టింగ్ యాప్లను అడ్డదడ్డంగా ప్రమోట్ చేసి కోట్లు సంపాదించి గాలిలోకి నోట్ల కట్టలు విసురుతూ విన్యాసాలు చేసిన వాళ్ళు అనేక మంది బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. దరిద్రం ఏంటంటే వీళ్ళ జాబితాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఉండడం. డబ్బులు కొదువు లేకపోయినా వస్తే తీసుకోవడానికి నొప్పా అన్నట్టుగా రెచ్చిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి గట్టిగానే కూడబెట్టారు. కానీ వీళ్ళ దెబ్బకు కొన్ని వేల మంది ఇప్పటికే బలైపోయారు. ఆ జీవితాలకు ఖచ్చితంగా వీళ్ళే బాధ్యులు. సో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే ఏకైక మాటను ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగాలి. లేకపోతే రాత్రికి రాత్రి ఎదిగిన వాళ్ళు అదే రాత్రిలో కలిసిపోయి జనంలోనికి రావడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. నో డౌట్. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవడం గొప్ప కాదు. తెచ్చుకున్న ఫేమ్ని నిలబెట్టుకోవడం కత్తి మీద సాము లాంటిది.